నందమూరి ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు. మేము ఓటేసినాం. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురం అర్బన్ కి సంబంధించినటువంటి దగ్గుపాటు వెంకటేశ్వర ప్రసాద్ గారు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనేది గత నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. అయితే ఆయన మాట్లాడినటువంటి విధంపై కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చేసి అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారు కంపల్సరీగా బహిరంగంగా వచ్చేసి ఆయన క్షమాపణ చెప్పాలి అని కూడా ఎన్టీఆర్ అభిమానులు కూడా నిన్న అనంతపురంలో ఆయన పార్టీ ఆఫీస్ ముందు కూడా ఆందోళనకు దిగినటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఏది ఏమైనా ఈ యొక్క వీడియోపై కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ గారు వచ్చేసి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేను మాట్లాడలేదు, అది ఒక ఫేక్ వీడియో అని కూడా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి విధానం మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. ఏది ఏమైనా ఈ యొక్క విషయంపై అయితే ఎన్టీఆర్ అభిమానులు వచ్చేసి ఆందోళన చేస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా ఈ విషయం ఇంకా ఎన్టీఆర్ అభిమానులు ఎంత దూరం తీసుకెళ్తారో అనేది కూడా మనము స్పష్టంగా కూడా చెప్పలేమన్నమాట. సో ఏది ఏమైనా దగ్గుపాటి ప్రసాద్ గారు ఒకవేళ వీడియో మాట్లాడేంత మటుకు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేస్తున్నటువంటి ఒక వీడియో కూడా మీకు విజువల్స్ ద్వారా చూపిస్తాను. థ్యాంక్ యూ. నందమూరి ఫ్యాన్స్ లేదా తెలుగుదేశం లేదు. మేము ఓటేసినాం. మేము ఓటేసాము, మేము కూడా ఓటేసాము. మాకు ఎన్టీఆర్ గారికి ఓటే లేదానికి అడగండి. మేము ఓటే కూడా నీకు ఎమ్మెల్యే అనంతపూర్ లో మాకు క్షమాపణ చెప్పాలి. మా హీరో ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కొట్టే ఓకే 6 సార్లు వదిలేస్తాం చెప్పింది.